నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అవుతుంది. అయితే స్థానికత కోసం అలాగే ఉద్యోగాల కోసం హక్కుల కోసం ఈ యొక్క ఉద్యమం కొనసాగింది. రాష్ట్రం కూడా సిద్ధించింది. అయితే చాలామంది తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు మాత్రం ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే అక్కడే ఉండిపోయారు. స్థానికత ఆధారంగా తెలంగాణకు రావాలని ఎన్ని ప్రయత్నం చేసినా ఇంకా ఆ ప్రయత్నాలు ఇంకా ముందుకు సాగట్లేవు. ప్రభుత్వాలను విన్నవించుకుంటున్నారు, తెలంగాణకు రావాలని ప్రభుత్వాలను కలుస్తున్నారు, కానీ నోచుకోవట్లేదు. చాలామంది అయితే ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు తెలంగాణకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన ఉద్యోగులు అయితే వాళ్ళు మనతో ఉన్నారు. వారితో మాట్లాడితే వాళ్ళ సమస్య ఏంటి, ప్రభుత్వానికి ఏ ఒక్క అంశాలను తీసుకుపోతున్నారో తెలుసుకుందాం. ఎంతమంది ఉన్నారు అక్కడ ఏపీలో పనిచేస్తున్నారు తెలంగాణకు సంబంధించిన ఎంప్లాయీస్ కూడా? ప్రస్తుతానికి జిల్లా జోనల్ మల్టీ జోనల్ స్థాయిల్లో ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత ఉద్యోగులు 324 మంది మాత్రమే ఉన్నారండి. ఈ 324 మంది జిల్లా జోనల్ మల్టీ జోనల్ సంబంధించిన ఉద్యోగస్తుల్ని తెలంగాణ స్థానికత ఆధారంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువస్తే ఉద్యోగుల విభజన శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. అందుకని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకునేది ఒకటే, దయచేసి ఈ 324 మందిని తెలంగాణ రాష్ట్రానికి తీసుకువస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర విభజన సందర్భంగా ఏర్పడిన ఉద్యోగుల విభజన సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. కాబట్టి మేము ప్రార్థిస్తున్నాము ముఖ్యమంత్రి దయచేసి మీ 324 మందికి కన్సెంట్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపితే వాళ్ళు మమ్మల్ని ఇమీడియట్గా రిలీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకో ఎన్ఓసి విషయంలో మనం అక్కడ ఏపీ ప్రభుత్వం ఎన్ఓసి ఇచ్చింది, తెలంగాణ రావడానికి యాక్సెప్ట్ చేసింది, కానీ ఎవరు అడ్డుపడుతున్నది, ఎందుకు జరుగుతుంది, ఈ యొక్క ప్రాసెస్ ఎందుకు అట్లాగే పెండింగ్లో ఉంటుంది? సార్ అందరికీ నమస్కారం సార్, మీడియా వారికి కూడా. ఇక్కడ మా ఫైల్లో 1808 మంది ముందుగా అప్లై చేసుకున్నాం సార్. అందులో కొంతమంది ఆంధ్ర వాళ్ళు అప్లై చేసినారనేసి మన ఇక్కడ ప్రాంతం ఉన్నటువంటి ఎంప్లాయీస్ అడ్డుకోవడం జరిగింది సార్. అయినా మేము చెప్తా ఉన్నాము, దయచేసి మానవతా దృక్పథంతో స్థానికత అనేది ప్రధానంగా ఆధారంగా తీసుకొని రావాలని మేము కోరుకుంటున్నాం సార్. వారం పడిందంటే, శనివారం పడిందంటే మేము తిరుపతిలో పనిచేస్తాము. అక్కడి నుంచి ఇక్కడికి మా పిల్లలను, మా కుటుంబాన్ని, మా నాన్నగారు ఏజ్ అయిపోయింది, వారు అక్కడికి రావాలంటే అక్కడ ఉండలేనంటా ఉన్నాడు. వారిని చూసుకోవాల్సి వస్తూ ఉంది, చాలా ఇబ్బంది అవుతూ ఉంది. దయచేసి మానవతా దృక్పథంతో మా 330 మందిని సుమారుగా ఉన్నటువంటి స్థానికత కలిగినటువంటి వారిని మాత్రం ఇక్కడ తీసుకొస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా మనస్పూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తాం. తీసుకొస్తారని ఆశిస్తున్నాం సార్. ఇప్పుడన్నా మా యొక్క గోడును, మా బాధను మీరు తీరుస్తారని ఆశపడుతున్నాం సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు చెందిన చాలామంది మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయారు పోస్టింగ్లో భాగంగా. ఇప్పటికైనా మానవీయ కోణంలో న్యాయపరంగా ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు, చదువు సంబంధించిన చాలా స్థానికత సమస్య కూడా ఏర్పడుతుంది. చిన్న సమస్య ఇది, కేవలం 300 మంది మాత్రమే దాదాపు ఉన్నాము. ఇది ఒక ప్రభుత్వం ఒక్క నిమిషం దృష్టి సారిస్తే అయిపోతే. మేము ఇక్కడికి రావడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఉద్యోగ సంఘాలు కూడా దీనికి అనుమతి వ్యక్తం చేశాయి. మేము ఎవరికి కూడా పోటీ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ పోటుకొని ఇక్కడికి వస్తున్నాం కాబట్టి స్థానికత ఇబ్బందులు వస్తున్నాయి. కుటుంబ మానవీయ కోణంలో ఆలోచించి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క సంతకం చేస్తే మేము తెలంగాణలో మన ప్రాంతంలో మేము ఉద్యోగం చేసే అవకాశం కల్పించాలి, కుటుంబంతో ఉండే అవకాశాలు కల్పించాలని చాలామంది మాత్రం తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.